వాటర్ బాటిల్స్ కూడా ఇలా పెట్టినారా? कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया మనసుని సమస్థితం చేయాలి. ఈ ఆసనం చేయడం ద్వారా మెంటల్ స్టెబిలిటీ అనేది చేకూరుతుంది, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. వాంచి సాధారణంగా జరిగేటువంటి శ్వాసలు గమనిస్తూ మనసుని ఉండాలి. శరీరాన్ని మనసుని సమన్వయం చేస్తుంది, మనసు ప్రశాంతతలోకి తీసుకొస్తుంది. సాధారణంగా జరిగేటువంటి శ్వాసలు గమనిస్తూ మీ వెనుకోసం నిటారుగా ఉండాలి. ఏదైనా ఒక మీరు ఎడమ కాలని ఎడమ చేతితో తీసుకొని వస్తూ ఎడమ పెద్ద పైన అలా కూర్చుంటాము. రెండు పెద్దలు రెండు మెడాల మీద ఉంచాలి, రెండు బటన్ మీద తాకుతూ ఉంచాలి. మెడాలను వీలైనంత వరకు పక్కకు తీసుకెళ్ళాలి. బాగా స్ట్రెంథనింగ్ అవుతాయి. మీ శరీరాన్ని ఓపెన్గా ఉంచుకోకుండా సాధారణ శ్వాస గమనిస్తూ ఒక 5 సెకండ్లు శ్వాస బయటకు పెడుతూ భుజంగాసనం చేద్దాం. రెండు కాళ్ళు కలపాలి. రెండు చేతులు ఛాతికి ఇరువైపులా గోర్చి మీ యొక్క తలని వీటిని నాభి వరకు వీలైనంత వరకు కొన్ని ఆకారంలో మన శరీర ఆకృతిని తీసుకురావాలి. నెమ్మదిగా బాడీని పైకి తీసుకెళ్తాము. ఇవి బ్యాక్ ఎక్సర్సైజ్ నుంచి హచ్ ఈ పక్క కళ్ళలో గమనించాలి. హచ్ హచ్ నెమ్మదిగా పెరుగుతుంది, మనసు కుదురు పెరుగుతుంది. ఒక 5 పర్యాయాలు చేస్తాము. నెమ్మదిగా రిలాక్స్, విశ్రాంతి. అలాగే కడప కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే ఈ క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ చైర్మన్ శ్రవణ్ రాజ్ రెడ్డి గారికి సాదర స్వాగతం. క్రికెట్ స్టేడియం చైర్మన్ గారికి సాదర స్వాగతం అండి, శ్రవణ్ కుమార్ గారికి. దాదాపు 5 లక్షల పైచిలుకు ప్రజలతో ఈరోజు విశాఖపట్నంలో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలు, అలాగే వారి స్కూల్ యాజమాన్యాలు, తర్వాత గత నెల రోజులుగా ఈ కార్యక్రమానికి కష్టపడుతున్నటువంటి శ్రీమతి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి